క్రైస్తల దైవ మర్మములు ఏప్రిల్ 20. దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. హెబ్రీ 12:29. దేవుని కొరకు మనమేమి చేసినను అది ఆశీర్వదింపబడినదైతే శాశ్వత కాలము నిలిచియుండునని దేవుని సేవకులముగా మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకునవలెను. మనము చేయునది యావత్తు పరిశోధింపబడవలసి ఉన్నది, పరీక్షింపబడి రుజువు చేయబడవలసి ఉన్నది. మన సహపని వారి కండ్ల ఎదుట ఇది చాలా సమ్మతముగాను బాగుగాను కనబడవచ్చును. అయితే చివరకు దేవుడు తన స్వంత రీతిని పరీక్షించనై ఉన్నాడు. అందుచేతనే మన నేత్రములు వర్తమాన కాలంపై గాక భవిష్యత్తుపై ఉంచుకునవలెను. లండన్లోని ఒక వంతెనను నిర్మించిన సర్ క్రిస్టఫర్ రెన్ అను పేరుగాంచిన ఒక నిపుణుడైన ఇంజనీరు నా తలంపునకు వచ్చుచున్నాడు. ఇతడే సెయింట్ పాల్ కెథెడ్రల్ను కట్టిన వ్యక్తి. థేమ్స్ నదిపై కట్టబడిన ప్రఖ్యాతిగాంచిన వాటర్లూ బ్రిడ్జి కట్టబడినప్పుడు ఇది చాలా గొప్ప వంతెన. ప్రపంచపు మొదటి యుద్ధ సమయంలో జర్మనులు థేమ్స్ నదిలో బాంబును వేసిరి. ఆ వంతెన యొక్క ఒక స్తంభము లోపలకు కృంగినది. లండన్ కౌంటీ కౌన్సిల్ వారు ఆ వంతెన మరమ్మత్తుకు గాను ఏటేటా 20,000 పౌండ్లను ఖర్చు చేయవలసి వచ్చినది. అమెరికన్ వారి వలె కాక బ్రిటిష్ వారు పురాతన భవనముల పట్ల చాలా శ్రద్ధ చూపించెదరు. అమెరికనులైతే ఒక బుల్డోజర్ను తెచ్చి దానిని వెంటనే పడగొట్టెదరు. ఆ వంతెన మరమ్మత్తుకు ఖర్చు ఎక్కువగుచున్నందున క్రొత్త వంతెనను కట్టిరి. ఇంగ్లాండ్ దేశములోని అన్ని భాగముల నుండి ఇంజనీర్లు ఆ వంతెన యొక్క సరిగానున్న స్తంభములను కాదు గాని కృంగిపోవచ్చున్న స్తంభమును చూచి పరిశీలించుటకు వచ్చిరి. ఒక వంతెన నిర్మించినప్పుడు పొడవైన దూలములను నదీ గర్భంలోనికి దింపుదురు. ప్రతి దూలము ఇతర దూలములతో సరిసమానముగా ఉండవలెను. వారు ఆ వంతెన యొక్క పై భాగమును ఎత్తి చూడగా ఆ కృంగిన స్తంభము యొక్క దూలములలో ఒకదాని యొక్క కొలతలు సరిగా లేనట్లు కనుగొనిరి. దీని పొడవు ఇతర దూలములతో సరిగా లేక 1/4 అంగుళము తేడాగా ఉండెను. పర్యవేక్షకులు పరిశీలించువారు వంతెన నిర్మించినప్పుడే కొలతలోని తేడాను సరిగా గమనించలేదు. దీని ఫలితము 100 సంవత్సరములు ఆ వంతెన గట్టిగా ఉండెను. కానీ పరీక్ష వచ్చి బాంబు పడినప్పుడు ఆ భాగము కృంగెను. దేవుని పనిలోనూ ఇంతే. అనేక సంవత్సరములు దేవుని ఆశీర్వాదములను చూడవచ్చును. అయితే దేవుని పరీక్ష వచ్చినప్పుడు ఏమి సంభవించును?